హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా ఎగ్జామ్ రాసింటే మటుకు వాళ్ళకి క్వశ్చన్స్ గుర్తుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా వేరే వాళ్ళకి అప్కమింగ్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ అండి, 2011 సెన్సెస్ లోయెస్ట్ లిటరసీ రేట్ స్టేట్ వచ్చేసి మనకు అడిగారు బీహార్ అండి. 47% అనేది లోయెస్ట్ లిటరసీ స్టేట్ అనేది బీహార్లో ఉంది. సో 2011 సెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ చెప్తూనే వస్తున్నా. ఎస్ఎస్సి ఎంటీఎస్ రివ్యూ వీడియోస్ అనేది జూన్లో చేశాను. అప్పటి నుంచి ఈ 11 సెన్సెస్, డ్యాన్సెస్, ఫెస్టివల్స్ అన్నీ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి. ఒకసారి మీరు చెక్ చేయండి. నేను రివ్యూ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్, తక్కువ లింగ నిష్పత్తి కలిగిన స్టేట్ ఏందని అడిగారు. హర్యానా అండి. 877/1000 అండి. అంటే 1000 మేల్ పర్సన్స్కి 877 ఫీమేల్స్ ఉన్నారనమాట. సో అందుకనే లింగ నిష్పత్తి తక్కువ కలిగింది హర్యానా. నెక్స్ట్, లోయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ అండి. తక్కువగా లింగ నిష్పత్తి కలిగిన యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యూ. 618 ఉన్నారండి. పర్ 1000 మేల్కి 618 అయితే ఇక్కడ ఫీమేల్స్ ఉన్నారు. నెక్స్ట్, త్రిశూర్ పూరం ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు. కేరళ స్టేట్లో అయితే ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. అక్కడ లార్డ్ శివ టెంపుల్ దగ్గర అయితే ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. త్రిశూర్ అనేది ఒక ఊరి పేరండి. నెక్స్ట్, త్రిశూర్ పూరం ఫెస్టివల్. అర్జున్ సింగ్ అత్వాల్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అండి. అర్జున్ సింగ్ అత్వాల్ అనే పర్సన్ గోల్ఫ్ ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఇన్ ఇండియా. మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఎవరంటే జగ్జీవన్ రామ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1943 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? 1943లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చి సిడి దేశ్ముఖ్ అండి. ఈయన 1943 నుంచి 1949 వరకు ఈయనే మన ఆర్బీఐ గవర్నర్గా ఉంటారండి. నెక్స్ట్, ఒకవేళ మనకు ఫస్ట్ గవర్నర్ ఎవరు ఆర్బీఐకి అని అడిగినట్లయితే 1935లో అయితే మనకు ఇది ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ అయింది. 1935 ఏప్రిల్ 1న. దీనికి ఒస్బోర్న్ స్మిత్ అనే ఆయన గవర్నర్గా అయితే ఉన్నారండి. ఒస్బోర్న్ స్మిత్. నెక్స్ట్ వన్, హూ వాజ్ కన్ఫర్డ్ ద గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 అండి బై సెంట్రల్ బ్యాంకింగ్. ఈ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే శక్తికాంత్ దాస్ గారికి అయితే వచ్చిందండి. ఈయన ఆర్బీఐ గవర్నర్ అనమాట. ఈయన 25వ ఆర్బీఐ గవర్నర్. అంతకుముందు ఉర్జిత్ పటేల్ గారు ఉండేవారు. నెక్స్ట్ వన్, చూడండి ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా అవుతున్నాయి. సెకండ్ షిఫ్ట్లో అనుకుంటా డిప్యూటీ గవర్నర్స్ అడిగారు. ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్ అడిగారు. ఇప్పుడు గవర్నర్ గురించి అయితే క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఏ టాపిక్స్ని చూస్తున్నాయో అదే టాపిక్స్ నుంచి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సేమ్ క్వశ్చన్ కానీ లేదా ఆ టాపిక్ నుంచి ఇంకొక క్వశ్చన్ కానీ రావడం జరుగుతుంది. సో మీరు ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మీరు చదువుకున్నట్లయితే మీకు బెనిఫిట్గా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మీరు కొత్తగా చదవకండి, ఏవి కూడా కొత్తగా ఏం చదవద్దు. ప్రీవియస్గా ఏం చదివినారో అవి చదివి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో అడిగే టాపిక్స్ని చదవండి. ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు క్వశ్చన్ అనేది అది చదవండి. ఇంకా రీజనింగ్, అర్థమెటిక్ అంటారా, అవి అంతా కూడా ప్రీవియస్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకపోయినా కూడా మీకు క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే అడిగినరో అదే విధంగా అడుగుతారండి. కొత్తగా ఏం అడగరు. సో మ్యాక్సిమం 1-2 క్వశ్చన్లు అడగచ్చు కొత్తగా. అవి మనకు పిల్లలకి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి గుర్తుకుంటే చెప్పాలి కదండి అవి. సో అదంతా టైం వేస్ట్ అని నా అభిప్రాయం అండి. మీరు జీకేకి, ఇంగ్లీష్కి కాబట్టి మీరు రివ్యూ వీడియోస్ చూడొచ్చు. ఇక మ్యాక్సిమం అర్థమెటిక్, రీజనింగ్ అనేది మ్యాక్సిమం ప్రీవియస్గా ఉంటాయండి క్వశ్చన్స్. అదే క్వశ్చన్స్ ఇస్తారు, కొత్తగా మ్యాక్సిమం ఇయ్యరండి. ఓకే, ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే రివ్యూ వీడియోస్ చూడొచ్చు, అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ వన్, హూ రిసీవ్డ్ 1954 భారతరత్న అవార్డ్స్ అని. మొట్టమొదటిగా 1954లో ఈ భారతరత్న అవార్డ్స్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారనే క్వశ్చన్ అయితే అడిగారంట. శ్రీ రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ అండి.
ఈ ముగ్గురికి మనకు అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఈయన సైంటిస్ట్ సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అయితే మనకు ఉపరాష్ట్రపతిగా పనిచేసారు, మళ్ళీ తర్వాత రాష్ట్రపతిగా కూడా పనిచేశారండి. సి రాజగోపాలాచారి అయితే ఈయన నెక్స్ట్ వాట్ ఈస్ ద ఈయన సోషల్ ఈయన పొలిటికల్ లీడర్ అండి. ఈయన కూడా మొదట వైస్రాయ్ అనమాట. ఇండియాకి సంబంధించి మౌంట్ బాటన్ తర్వాత ఈయన వైస్రాయ్గా కొద్ది రోజులు ఉన్నారు ఆ పదవిలో. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పార్లమెంట్? పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఉంటారు, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అయితే వీళ్ళ అందరినీ కలిపి మనకు పార్లమెంట్ అని చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్, ద థీమ్ ఆఫ్ పోషణ్ పక్వాడ్ థీమ్ అని. పోషణ్ పక్వాడ్ స్కీమ్ యొక్క థీమ్ ఏంటి అని అడిగారండి. దాని యొక్క థీమ్ వచ్చేసి న్యూట్రిషన్ ఫర్ ఆల్ టుగెదర్ టువర్డ్స్ ఏ హెల్దీ ఇండియా అండి. న్యూట్రిషన్ ఫర్ ఆల్ టుగెదర్ టువర్డ్స్ హెల్దీ ఇండియా, ఇది పోషణ్ పక్వాడ్ 2023 స్కీమ్ యొక్క థీము. నెక్స్ట్ వన్ అండి, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగారు. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు కథక్ ఒడిస్సాలో ఉంది. ఒకవేళ ఇంటర్నేషనల్ అడిగితే ఫిలిప్పైన్స్లో ఉందండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్గా అడిగితే ఫిలిప్పైన్స్లోని మనీలాలో అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇండియాలో అయితే కథక్ ఒడిస్సాలో అయితే ఉందండి. నెక్స్ట్ వన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ అంటే ఆయన ఢిల్లీకి సంబంధించిన పోస్ట్ అండి. నెక్స్ట్ వన్, గిద్దా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే ఈ గిద్దా డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించిందంటే పంజాబ్ స్టేట్కి సంబంధించిందండి. సో చూసారా, డ్యాన్సెస్ గురించి అడుగుతున్నారు. చూడండి, ప్రతి ఒక్క షిఫ్ట్లో మీరు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో గమనించుకొని ఆ టాపిక్స్ నుంచి చదువుకోండి మీరు. ఓకే. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండియా రెనైన్సెన్స్ అండి. ఫాదర్ ఆఫ్ ఇండియా రెనైన్సెన్స్ అంటే భారతదేశ పునర్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ అండి. భారతదేశ పునర్జీవన పితామహుడు అని ఎవరిని అంటారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారిని అయితే అంటారండి. నెక్స్ట్ వన్, రుక్మిణీదేవి అరుండాలే బిలాంగ్స్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్ అంట. ఆ రుక్మిణీదేవి అరుండాలే ఏ డ్యాన్స్కి సంబంధించిన పోస్ట్ అంటే భరతనాట్యానికి సంబంధించిన పోస్ట్ అండి. నెక్స్ట్ వన్, నాగోబా జాతర సెలబ్రేటెడ్ విచ్ స్టేట్. ఈ నాగోబా జాతర అనేది ట్రైబల్ ఫెస్టివల్ అండి. ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే జరుపుకుంటారు. సమ్మక్క సారమ్మ జాతర కూడా తెలంగాణలో అయితే ములుగు డిస్ట్రిక్ట్లో జరుపుకుంటారండి. అది కూడా పెద్ద ట్రైబల్ ఫెస్టివల్ అండి. బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారమ్మ ఫెస్టివల్ అండి. సమ్మక్క సారక్క. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత ఎంత? ఇండియా యొక్క అక్షరాస్యత 74.04% అండి. ఒకవేళ మేల్ లిటరసీ రేట్ అడిగినట్లయితే 82.14% అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ అయితే 65.46% అండి. నెక్స్ట్ వన్, ఇండియా షేర్స్ ఇట్ బార్డర్స్ విత్ హౌ మెనీ కంట్రీస్ అంటే 7 కంట్రీస్తో ఇండియా ల్యాండ్ బార్డర్స్ని అయితే షేర్ చేసుకుంటుందండి. అవి ఏంటో చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. వీటన్నిటితో కూడా ఇండియా అనేది ల్యాండ్ బార్డర్స్ని అయితే షేర్ చేసుకుంటుందండి. ఒకవేళ మనకు సముద్రాలకు సంబంధించిన బార్డర్స్ని షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటి అని అడిగినట్లయితే బంగ్లాదేశ్, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్ ఇవంతా కూడా ఇండియాతో సముద్ర సరిహద్దును పంచుకుంటాయండి. నెక్స్ట్ వన్, ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగినారు. సో ఆయన సరోద్ని అయితే ప్లే చేస్తారండి. నెక్స్ట్ వన్, దండి మార్చ్ హెల్డ్ ఆన్. దండి మార్చ్ ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారు. 12th మార్చ్ 1930లో ఈ దండి మార్చ్ అనేది జరిగిందండి. మహాత్మా గాంధీ గారు అయితే దీన్ని స్టార్ట్ చేశారు. ఈ దండి అనే ప్లేస్ వచ్చేసి అహ్మదాబాద్ దగ్గరగా ఉంది. అహ్మదాబాద్ నుంచి దండికి వచ్చేసి 385 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉందండి. ఇది సబర్మతి ఆశ్రమం నుంచి దండికి 385 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ కోస్టల్ లైన్ వచ్చేసి గుజరాత్ స్టేట్లో అయితే ఉందండి. నెక్స్ట్ వన్,
గాంగోర్ ఈజ్ ద ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే రాజస్థాన్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి గాంగోర్ ఫెస్టివల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి విచ్ స్టేట్ క్లాసికల్ డ్యాన్స్ అండి. కూచిపూడి అనేది ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, విచ్ 5 year ప్లాన్ టోటలీ కొలాప్స్డ్. ఏ 5 year ప్లాన్ అనేది టోటల్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు అని అడిగారు. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడ్డదండి, దీన్ని ఇది వదిలేసేయండి. థర్డ్ 5 year ప్లాన్ అనేది మనకు టోటల్గా కొలాప్స్ అయిందని చెప్పొచ్చు. ఏ విధంగానంటే ఈ థర్డ్ 5 year ప్లాన్ యొక్క డ్యూరేషన్ చెప్తాను, 1961 నుంచి 1966 వరకు అండి. సో మనకు ఈ మధ్య ఈ 5 year ప్లాన్ అనేది థర్డ్ 5 year ప్లాన్ ఈ యొక్క డ్యూరేషన్. ఫస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 56, 1956 నుంచి 1961 వరకు సెకండ్ 5 year ప్లాన్. థర్డ్ 5 year ప్లాన్ వచ్చేసి 1961 టు 1966 అండి. సో ఈ టైంలో మనకు 1962లో ఇండో చైనా వార్ జరిగిందండి, అది ఒకటి. 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ అయితే జరిగినాయి. సో ఈ 2 యుద్ధాల వల్ల మనకు దాదాపుగా మన ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం తగ్గిందండి. సో ఈ విధంగా ఈ ప్లాను ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పొచ్చు. ఆ టార్గెట్ కూడా రీచ్ కాలేదు. ఓకేనా. నెక్స్ట్ వన్, H2 మాలిక్యూల్స్ బిలాంగ్స్ టు విచ్ ఎలిమెంట్ అండి. H2 మాలిక్యూల్స్ ఏ ఎలిమెంట్కి సంబంధించినట్టు హైడ్రోజన్ అండి. H2 అంటే 2 హైడ్రోజన్ అణువులని అర్థం. నెక్స్ట్ వన్, హైడ్రోజన్కి సింబల్ వచ్చేసి H2 అంటే 2 హైడ్రోజన్ అణువులు. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వర్కింగ్ డేస్ అండి. ఈ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సంబంధించి వర్కింగ్ డేస్ ఎన్ని అని అడుగుతున్నారు, 100 days అండి. నెక్స్ట్, అభిజ్ఞాన శాకుంతలం బుక్ రిటర్న్ బై. ఈ అభిజ్ఞాన శాకుంతలం బుక్ని ఎవరు రాశారని క్వశ్చన్ అయితే అడిగారు. కాళిదాస్ అండి. ఈ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం అనే బుక్స్ కూడా రాశారండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళకు క్వశ్చన్స్ గుర్తుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా స్టూడెంట్స్కి అయితే యూస్ అవుతాయండి. సో మన వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీడీ కానీ లేదా వేరే ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అయినా కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని వాళ్ళకి తెలుస్తుందండి. ఓకేనా. థ్యాంక్ యూ.